అతి త్వరలోనే కోనసీమ రైల్వే లైన్ పనులు పూర్తి చేస్తామని ఎంపీ గంటి హరీష్ మాథూర్ తెలిపారు. రైల్వే లైన్కు సంబంధించి భూసేకరణలో కొన్ని ఇబ్బందులున్నాయని వాటిని అధిగమిస్తే రైల్వే లైన్ పూర్తవుతుందన్నారు. 2003లో బాట్లవిల్లిలో రైల్వే లైన్ కోసం భూమిని సేకరించామని, ఆనాడు రైతులకు ఎకరాకు ₹150,000 నష్టపరిహారం ఇచ్చినట్లు ఆయన వివరించారు. అయితే సుదీర్ఘకాలంగా ప్రాజెక్టు పెండింగ్లో పడటంతో రైతులు ప్రస్తుతం భూమికి ఉన్న రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. రైతుల డిమాండ్ వల్ల ప్రాజెక్టు పనులకు ఇబ్బంది అవుతోందని ఎంపీ గంటి హరీష్ మాథూర్ వెల్లడించారు. ఆనాడు ఎన్నికల ముందు కూడా నేను ఇది నా బాధ్యత అనే ఒక మాటతో నేను ముందుకు రావడం జరిగింది. నేను ఖచ్చితంగా ఒకే ఒక మాట ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లోని ఆ రైల్వే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని. ఈ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా చాలా అనేక విషయాల్లోనే అందరూ మాట్లాడడం జరిగింది. ఈ రైల్వే ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ప్రోగ్రెస్ ఏమవుతుంది, ఎక్కడి వరకు మనం ఎప్పుడు కలిసి పూర్తి అవుతుంది అనే విషయాల గురించి కొన్ని విషయాలు ఇవి మాట్లాడడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, ఈ 5 సంవత్సరాలు, ఈ గత సంవత్సరంలోని అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులతోని అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆనాడు 2 ఆర్డీఓస్తో కలిపి ముమ్మడివారంలోని రైతులతోని కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు సుమారు 2 దశాబ్దాలు పూర్తయి అలాగా ఆగిపోయిన ప్రాజెక్ట్. ఇందులోని చాలా విషయాలు కూడా ఇప్పుడే తెరపైకి రాబోతున్నాయి. కానీ ఈ కోటిపల్లి